క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభాభివందనములు. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డి గారు బోధించేటువంటి ఒక అసత్యాన్ని, విగ్రహములకు అర్పించినవి తినవచ్చు అనేటువంటి ఒక అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళటం జరిగింది. సో అతనితో జేమ్స్ అనేటువంటి వ్యక్తి డిబేట్ చేయటం జరిగింది. అంటే లేఖనములు తెలియనటువంటి వ్యక్తితోటి డిబేట్ చేయటం వలన ప్రయోజనం లేదు. జేమ్స్ అనేటువంటి వ్యక్తి, నేను ఆ వీడియో చూడటం జరిగింది, రక్షణ పోతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే లేఖనములు తెలియనటువంటి ఒక చిన్న పిల్లోడితోటి మాట్లాడుట కంటే విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రేమపూర్వకంగా నేను ఈ డిబేట్కి ఆహ్వానిస్తున్నాను. విగ్రహములకు అర్పించినవి తినవచ్చు అనేటువంటి డిబేట్కి విజయప్రసాద్ రెడ్డికి నాతోటి డిబేట్ చేయడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రజలకు సత్యమేదో అసత్యమేదో తెలియచేయాలంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పకూడదు, అభిప్రాయాలు చెప్పకుండా గ్రంథం ఏం మాట్లాడుతుంది, అపోస్తుల బోధలో వారు విగ్రహములకు అర్పించినవి తినమని చెప్పారా, లేకుంటే విగ్రహములకు అర్పించినవి తినవచ్చు అనేటువంటి బోధ క్రొత్త నిబంధన మాట్లాడుతుందా, లేక పాత నిబంధన కూడా ఈ యొక్క బోధన అంగీకరిస్తుందా? ఈ విషయాన్ని విజయప్రసాద్ రెడ్డిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఇది ఎటువంటి ఉద్దేశంతో కాదు. అంటే చాలామంది అమాయక ప్రజలు, గ్రంథాన్ని తెలియనటువంటి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే విగ్రహంలో కల్పించిన తినవచ్చు అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు కలిగి ఉంటారు. సో విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అసత్యాన్ని ఈ లోకానికి ప్రచారం చేయుచున్నాడు. ఈ అసత్యాన్ని ప్రచారం చేయొచ్చు అనేకులను సత్యము నుండి త్రోవ తప్పించే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ యొక్క డిబేట్కి ఆయన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనం.